ఈ సంఘటన జరిగింది. అమ్మాయి బహిర్భూమికని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మార్నింగ్ 5:45కి వెళ్ళిన అమ్మాయి ఇంకా రాలేదని చెప్పి తల్లిదండ్రులు వెతుకులాటలో ఆ అమ్మాయి నిర్జీవంగా పడి ఉండటం, అది కూడా ఎలాంటి అచేతన స్థితిలో వాళ్ళు చూసారంటే ఏ తల్లిదండ్రులు కూడా చూడకూడని పరిస్థితుల్లో ఆ అమ్మాయిని అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా అమ్మాయిని రేప్ చేసి చంపబడింది అన్నది ప్రాథమికంగా పోలీసులు కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అమ్మాయి చంపబడ్డ తీరు కూడా చూస్తూ ఉంటే చాలా బ్రూటల్గా హత్య చేసిన సందర్భాన్ని కూడా మనందరం కూడా చూసాం. నిజంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే సభ్య సమాజంలో మనం ఉంటున్నామా లేకపోతే ఎక్కడైనా అటవీ ప్రాంతంలో ఉంటున్నామా అన్న విషయం అయితే మనకు ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది. అటవీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా కనీసం నాగరికత తెలుసుకొని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్పించి ఇక్కడ ఉన్న చాలా మంది నాగరికత తెలిసిన వాళ్ళు కూడా గంజాయి మధ్యలో డ్రగ్స్ మధ్యలో విచ్చలవిడిగా ప్రాణాలు కోల్పోతున్నా ప్రాణాలు తీసిన విధానం కూడా ఎంత బ్రూటల్గా తయారైందంటే